చేయవలసిందిగా పూజ్య స్వామీజీలను కోరుచున్నాను. శ్రీ జానకీశ చైతన్య మహారాజ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు వేద పఠనం మరియు భగవద్గీత పారాయణం చేస్తారు. भद्रं कर्णे विष्णुयाम
బివిఎస్ హరివంశ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. శ్రీ రామకృష్ణ మఠం వారు గత 20 సంవత్సరాలకు పైగా వేసవి శిక్షణా తరగతులు జయప్రదంగా నిర్వహిస్తున్నారు. 2026 సంవత్సరంలో 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు మధ్య గల బాలబాలికలకు ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 24వ తేదీ నుండి నిర్వహించబడి ఈ ముగింపు సభతో పూర్తిగానున్నాయి. మా శిక్షణా తరగతులు 4వ తరగతి నుండి 8వ తరగతి మధ్య గల బాలబాలికలకు సోమవారం నుండి శనివారం వరకు అనగా వారానికి 6 రోజులు ఉదయం 7:15 నుండి 11 గంటల వరకు జరిగేవి. ఉదయం యోగాసనాలు నేర్చుకుని రుచికరమైన అల్పాహారము తీసుకున్నాము. ధ్యానం, ప్రార్థన, శాంతి మంత్రములు, భగవద్గీత, భజనలు నేర్చుకున్నాము. శ్రీ స్వామి వివేకానందుని జీవన గాథ ఒక జానపద గేయ రూపంలో నేర్చుకున్నాము. భారతీయ క్రీడలు నేర్చుకున్నాము. బాలులకు చిత్రలేఖనం, బాలికలకు హస్తకళలలో శిక్షణ పొందాము. ఇక్కడ ప్రదర్శింపబోయే అంశములన్నీ ఇక్కడ నిర్వహించిన శిక్షణా శిబిరంలో నేర్చుకున్నవే. 6 స్వామీజీలు, 5 టీచర్లు మరియు 31 మంది వాలంటీర్లు కలిసి ఎంతో కృషి చేసి మా 174 మంది విద్యార్థులకు ఇక్కడ చక్కటి శిక్షణ ఇచ్చారు. తదుపరి విషయములు మా సోదరి మీకు తెలియజేస్తారు. ధన్యవాదములు. నా పేరు ఆర్ శ్యామశ్రిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. పిల్లల శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంచుతూ సమయపాలన, క్రమశిక్షణ, శ్రద్ధ అలవరచడమే ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వహించి మాకు ఈ అమూల్యమైన అవకాశాన్ని కల్పించిన మఠాధ్యక్షులు శ్రీమద్ స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వారికి మా కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. మాకై విద్యార్థి హోమం నిర్వహించిన స్వామి లోకమయానందజీ మహారాజ్ వారికి, బ్రహ్మచారి ఇష్ట చైతన్య మహారాజ్ వారికి, మాకు వేద మంత్రాలు, ప్రార్థనా శ్లోకాలు, భగవద్గీత నేర్పిన బ్రహ్మచారి జానకీశ చైతన్య మహారాజ్ వారికి, జానపద గేయ రూపంలో స్వామి వివేకానందుని జీవిత గాథను నేర్పిన స్వామి సేవ్యానందజీ మహారాజ్ వారికి, నీతి కథలు చెప్పిన స్వామి లోకమయానందజీ మహారాజ్ వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు. మాకు యోగాసనాలు నేర్పిన శ్యామ్ సార్కి, శారదా మేడం గారికి, భజనలు నేర్పిన రత్నకుమారి మేడం గారికి, హస్తకళలు నేర్పిన దుర్గా ప్రసన్న మేడం గారికి, చిత్రలేఖనం నేర్పిన రామలక్ష్మి మేడం గారికి, భారతీయ క్రీడలు నేర్పిన కావలి బృందం వారికి మా కృతజ్ఞతాపూర్వక వందనములు. క్రమశిక్షణతో ఈ శిబిరం జయప్రదం కావడానికి తోడ్పడిన వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు. ప్రెస్ వారికి కృతజ్ఞతలు. మా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ శిబిర నిర్వహణలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ వారు నిర్వహించే కార్యక్రమములకు హాజరై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.